నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు టీవీ5 స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు కూడా గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్తారు. అందరికీ శ్రీకృష్ణాష్టమి, కృష్ణ జయంతి శుభాకాంక్షలు. వసుదేవసుతం దేవం కంసాచారమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ముందు ఆయన్ని గుర్తు చేసుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు కథ కూడా, ఇది శ్రావణ మాసం కూడా, అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ మాసం ఈశ్వరుడికి అలాగే ఐశ్వర్యానికి సంబంధించింది. ఈ మాసంలో రుద్రాక్ష ధారణ అది ఒక అవకాశం, పూర్వజన్మ సుకృతం. సో ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, చాలా బాగా బొమ్మలు వేయగలడు. బొమ్మ వేస్తే మనిషి అక్కడ ఉన్నాడా అనేటట్టు ఉండేది. సరే, అతనికి దగ్గరలో ఉన్న కృష్ణ మందిరానికి రోజు వెళ్ళి వస్తుండేవాడు. వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ ఉన్న భక్తులు, అక్కడ దేవస్థానం కమిటీ వారు ఇతన్ని చూసి, నువ్వు ఇంత పెద్ద ఆర్టిస్టివ్ కదా, కృష్ణ భక్తుడు కూడా, ఈ దేవాలయానికి ఇంతమంది వస్తూ ఉంటారు, ఒక మంచి చిత్రాన్ని కృష్ణుడిది నువ్వు ఇక్కడ గీసి పెడితే బాగుంటుంది కదా. ఓ పక్క కృష్ణుడి బొమ్మ హీరో గారిని పెట్టు, ఇంకో దగ్గర కంసుడిని పెట్టు. కంసుడు ఉంటే కృష్ణుడు గొప్పతనం తెలుస్తుంది కదా. ఈ రెండు హీరో విలను ఇద్దరు పెడితే బాగుంటుందని కొంతమంది సజెస్ట్ చేశారు. అందరూ దానికి ఓకే అన్నారు, బాగుంటుందని. సరే, నేను చేస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు, నేను పెయింట్ చేస్తాను, నాకు ఓకే అంటాడు ఇతను. సరే, ఇప్పుడు నీకేం కావాలి అంటే, నేను ఏదన్నా బొమ్మ వేయాలంటే నాకు అక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి, చూసి కానీ నేను వేయలేను. సో మంచి కృష్ణుడులాగా ఉండే చిన్న కృష్ణుడు, బాలకృష్ణుడు ఎలా ముద్దుగా ఎలా ఉంటాడో అలాంటి క్యారెక్టర్ని ఎవరన్నా ఉంటే పిల్లాన్ని తీసుకురండి, నా దగ్గర కాసేపు కూర్చోబెడితే వేసేస్తాను. సరే, మొత్తానికి మంచి పిల్లాన్ని, ముద్దుగా ఉండే పిల్లలు చాలామంది ఉంటారు, చిన్నప్పుడు అందరూ ముద్దుగా ఉంటారు. సరే, మంచి బాగా ముద్దుగా ఉన్న పిల్లాడిని తీసుకొచ్చి తన ముందుకు వచ్చి, భలే ఉన్నాడు పిల్లాడు, చాలా అందంగా. ఇక బొమ్మ మొదలుపెట్టి కంప్లీట్ అయ్యేసరికి అసలు కృష్ణుడు ఇంత అందంగా ఉంటాడా, నీలమేఘశ్యాముడు, అసలు ఆ కళ ఇంత గొప్పగా ఉంటుందా. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌతికం కరతలే వేణు ఖరే కంకణం సర్వాంగే కరిచందనం చకలసం కంటే సముక్తావళిం. ఈ ఆభరణాలన్నీ ఇలా కలిగి ఉన్న కృష్ణుడు ఎంత అద్భుతంగా ఉంటాడు కదా. ఆ బొమ్మ చిత్రీకరించిన తర్వాత చూసిన వాళ్ళు ఆహా పరమానందభరితం అయిపోయారు. ఇక నెక్స్ట్ వేయాల్సింది కంసుడి బొమ్మ, విలన్ కావాలి. అప్పుడు ఎవరు కావాలని చాలామంది విలన్లు చూపిస్తారు. అబ్బే, కృష్ణుడు అంత గొప్పగా ఉన్నప్పుడు ఇక మామూలుగా ఉండకూడదు, అక్కడ విలన్ కూడా ఆ స్థాయిలో ఉండాలి, ఉంటేనే కృష్ణుడు గొప్పతనం తెలుస్తుంది. ఎవరైనా పనికిమాలని తీసుకొస్తే ఈయన ఎంత ఇదిగా ఉంటే ఉపయోగం ఉంటే సరే చూస్తారు. ఆ క్యారెక్టర్ ఎక్కడ అంత గొప్పగా అనిపించిన క్యారెక్టర్ ఏది దొరకదు. ఎంతమందిని చూసినా అతను సాటిస్ఫై అవ్వడు ఆర్టిస్ట్. సరే, కాలం గడిచిపోతుంది, నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ బొమ్మ అక్కడ ఖాళీగానే ఉంది. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు ఒక జైలర్ ఇక్కడికి వస్తాడు, దేవస్థానానికి వచ్చి, ఇక్కడ ఖాళీగా ఉంచారు ఏమిటి అంటే, అక్కడ కంసుడి బొమ్మ పెట్టాలి, కథ ఇది, ఎవడు దొరకలేదు, విషయం మొత్తం చెప్తాడు. అయ్యో, మీకు బయట ప్రపంచంలో దొరకరు కానీ నేను జైలర్ని, దుర్మార్గులంతా అక్కడే ఉంటారు, మీకు ఎవడైనా నచ్చితే ఒకటి బొమ్మ గీసుకోవడానికి మీరు చూసుకోండి అని చెప్తారు. సరే, కమిటీ పెద్దలు ఆర్టిస్టు వెళ్తారు చూడడానికి, ఎవరన్నా నచ్చిన వాళ్ళు ఉంటారేమో అని. సరే, ఒక అతను మాత్రం విలన్ అంటే ఇలా ఉండాలి, కంసుడు అంటే ఈ స్థాయిలో ఉండాలని ఒక అతను చూశారు. చూసి అతను సెలెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత అతని బొమ్మ అక్కడే గీసుకొని వేస్తాడు. కంసుడు అద్భుతం, అదిరిపోతాడు అనమాట. అతని బొమ్మ విలన్కే విలన్లా ఉన్నాడు, అంత అద్భుతంగా ఉంది. ఆ బొమ్మ అతను తీసుకొచ్చి పెట్టిన తర్వాత జనం ఆహా ఓహో అనుకుంటున్నారు. కృష్ణుడే, విలన్కి విలనే, కంసుడే, రెండు అద్భుతం అనుకుంటే జైల్లో అతను జైలర్ని అడుగుతాడు, అయ్యా చాలా బాగుంది అంట నా బొమ్మ, ఒక్కసారి నేను చూసుకుంటాను అంటే, అలాగే దాందే ఉంది, పర్మిషన్ తీసుకొని చూడడానికి తీసుకెళ్తే కృష్ణుడి బొమ్మ చూసి ఏడుస్తుంటాడు. చిన్న కృష్ణుడి బొమ్మ చూసి, ఈ బొమ్మ రెండూ చూసి ఏడుస్తుంటాడు. ఎందుకు ఇంత బిగ్గరగా ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగింది అని అంటే, ఏమీ లేదు, ఆ చిన్న బొమ్మ నేనే, చిన్న కృష్ణుడిని నేనే నా చిన్నప్పుడు వేశారు, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నా బొమ్మ వేశారు, రెండూ నావే. కట్ చేస్తే ఇది మనకేం తెలియజేస్తుందంటే, నువ్వు నీ క్యారెక్టర్ మారితే నువ్వు జనం ఎవరు నిన్ను అలాగే చూస్తారు. నువ్వు ఎవరైనా ముందు మంచిగానే ఉంటారు,
మార్పు ఎలా వస్తుందంటే నీ నటనలో మార్పు వస్తుంటుంది, నీ నడవడికలో మార్పు వస్తుంది. నువ్వు సాత్వికంగా ఉంటే సాత్వికంగా ఉంటావు, చెడు గుణాలు నీలో వస్తే నువ్వు దుర్మార్గుడు అవుతావు. పుట్టుకతో ఎవడు దుర్మార్గుడు కాదు, పుట్టుకతో అందరూ గొప్పవాళ్లే, అందరూ మంచివాళ్లే. పిల్లలు దేవుడితో సమానం, బాలకృష్ణుడిలాగే ఉంటారు. పెద్ద అయితే నీలో మార్పులు చోటు చేసుకుంటే నువ్వు మంచిగా ఉంటే మంచివాడిగా ఉంటావు, లేకపోతే దుర్మార్గుడిగా జైల్లో ఉంటావు కంసుడిలాగా. కాబట్టి నీ క్యారెక్టర్ని కాపాడుకో, ఒక సత్సాంగత్యం నేర్చుకో, సత్సాంప్రదాయం సత్ప్రవర్తన అలవర్చుకో. అప్పుడు గొప్పవాడిగా భగవంతుడిగా మారుతావు, లేకపోతే కంసుడిలా జైల్లో ఉంటావు. నీ ఇష్టం, నీ చేతుల్లోనే ఉంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. కాల్స్ రెడీగానే మాట్లాడదాం. హలో మేడం మేడం నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శంకర్ రెడ్డి చందానగర్ అండి. ఓకే శంకర్ రెడ్డి గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి ఇప్పుడు అలాగే శ్రావణ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను సార్. 5/3/1996 సార్. 1996 96. సార్. 3వ నెలే కదండి? మార్చ్. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదండి, ట్యూస్డే. తెలుసు సార్. ఎంతమంది పిల్లలు మీకు? సార్ 2 కొడుకులు సార్. ఇది పాడ్యమి, కృష్ణపక్షము, బహుళ పాడ్యమి, కన్యా రాశి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? ఈ అబ్బాయి విదేశాలకు వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అదే సార్, మ్యారేజ్ కాలేదు సార్. సంబంధాలు చూస్తున్నారా? అదే చూస్తున్నాం సార్. అదే పెద్ద ఏజ్ ఏం అయిపోలేదులేండి, కంగారు పడక్కర్లేదు. ఇప్పుడున్న జనరేషన్కి అంతే. 25 దాటిన తర్వాత ఆడపిల్లలకి చూస్తున్నారు, 28 దాటిన తర్వాత మగ పిల్లలకి చూస్తున్నారు. పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. అబ్బాయి జాతకం చాలా బాగుంది, మీరు గర్వపడే స్థాయిలో ఉంది. సో ఒక్క రుద్రాక్ష, ఈ 13 ముఖాలు కానీ 12 ముఖాలు కానీ, త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే 12 సూర్యస్వరూపం. ఏదైనా ఒక్కటి చాలు. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గురుగారు నమస్కారం. ఓం నమ శివాయ. మీకు, మీ కుటుంబ సభ్యులకి శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. గురుగారు, నా పేరు హరికృష్ణ అండి. మీదే పండగ ఇవాళ హరికృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. చెప్పండి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు TV5 ప్రేక్షకులందరికీ. హరికృష్ణ గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జూన్ 13, 1983 సార్. ఏం చేస్తున్నారు హరికృష్ణ గారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్. రాత్రి 12:20 అంటే 14వ తారీఖు అవుతుంది కదా, అంటే అది మంగళవారం నాడు ఉదయమా సోమవారం నాడు ఉదయమా? 14వ తారీఖు అయితే మంగళవారం అండి. ఓకే. 13వ తారీఖు తెల్లవారుజామంటే అది 13 నైట్, తెల్లారితే 14. అంతేనా? అంతే. అది మంగళవారం నాడు తెల్లవారితే మంగళవారం, సోమవారం నాడు రాత్రి. 13వ తారీఖు రాత్రి తెల్లవారు. అవునండి. యా, ఇది మంగళవారమే రాసుకోవాలి, మీరు 14th రాసుకోవాలి. ఓకే. ఆదివారం అన్నట్టు గుర్తండి, ఆదివారం అన్నట్టుగా చెప్పారు. లేదండి, లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఆదివారం నాడు రాత్రి అవుతుంది, సోమవారం తెల్లవారుజామున అవుతుంది. అప్పుడు 12వ తారీఖు రాత్రి, తెల్లవారితే 13. మీరు 13 ఇచ్చింది కరెక్ట్ అవుతుంది. అప్పుడు నేను 13 అండి. 13 అయితే 13 అయితే కరెక్టే. ఆదివారం తెల్లవారుజామున, ఆదివారం నాడు రాత్రి, ఆదివారం రాత్రి, తెల్లవారితే సోమవారం. ఇది కరెక్ట్. అవునండి. రైట్. అది 13వ తారీఖు అండి. అయితే ఓకే. ఇది తదియా శుక్లపక్షము, విధియా శుక్లపక్షము, అమావాస్య నుంచి 2వ తేదీ. ఇది కర్కాటక రాశి. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి హరికృష్ణ గారు, సప్తముఖి లక్ష్మీ స్వరూపము, దశముఖి విష్ణు స్వరూపము, ఏకముఖి రుద్ర స్వరూపం. కుదిరితే 3 చిన్న రుద్రాక్షమాలలో వేసుకోవడానికి అవకాశం ఉంటే వేసుకోండి. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా, ఏ సంపద మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత
ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతాం. ఎందుకంటే మనం చేస్తున్న పనికి ఏదైనా సహకారం దొరికితే ఆ పని ఈజీగా అవుతుంది, త్వరితంగా అవుతుంది, క్వాలిటీతో వస్తుంది. మనం ఒక్కడమే చేయకుండా ఎవరైనా సహకారం తీసుకుంటే, మనం ఒక్కడమే చేస్తే ఏమవుతుంది, మన సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. అదే ఇంకొకళ్ళు తోడైతే వాళ్ళ సామర్థ్యము, వాళ్ళ నాలెడ్జ్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అప్పుడు అది త్వరితంగా అవుతుంది, గుడ్ క్వాలిటీ వస్తుంది, ఇంతకంటే బెటర్ క్వాలిటీ వస్తుంది. ఆ సహకారమే దైవికమైందైతే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం అవుతుంది. సో దీన్నే 1 degree మోర్ యాటిట్యూడ్ అంటాం. ఉన్నదానికి ఏదైనా యాడ్ అయితే అద్భుతం, అది దైవికమైందైతే ఇక వర్ణనాతీతం. సో అందుకనే రుద్రాక్ష ధారణ చేసిన వాళ్ళు ఎవరైనా చాలా త్వరితంగా, చాలా వేగవంతమైన ఫలితాలు చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని ఎవరినైనా, ఈ ధర్మము సాంప్రదాయం నమ్మిన వాళ్ళని మీరు గుర్తిస్తే, ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉంటుంది, ఆ ఇంటి పూజా మందిరంలో అయినా రుద్రాక్ష ఉంటుంది. ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటువార్థం. శివస్వరూపము కానీ, ఈశ్వర అభిషేకం కానీ, అర్చన కానీ ఎక్కడ జరిగితే ఆ ప్రదేశం అంతా అన్ని సంపదలతో తులతూగుతూ ఉంటుంది. అందుకనే రుద్రాక్ష ధారణ, అందులో ఈ మాసంలో రుద్రాక్ష ధారణ అది అవకాశము, పూర్వజన్మ సుకృతము, అది ద్విగుణీకృతం అవుతుంది, దశంతల ఫలితం వస్తుంది అంటారు. ఆల్ ది బెస్ట్ అండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఎస్ గురువు గారు, కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అంటూ ఉంటారు కదా చాలా మంది. మరి అన్నిటికీ కృష్ణుడే గురువు అని చెప్తూ ఉంటారు. మరి మనం కృష్ణం వందే జగద్గురు అనుకున్నాం. మరి ఎలా ఉపయోగం, కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నప్పుడు గురువుల పాత్ర ఎలా ఉంటుంది? ఇప్పుడు కర్మని ఎవరు ఆపలేరు. మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షాన్ని మనం ఆపాల్సిన అవసరం లేదు. వర్షం వచ్చినప్పుడు గొడుగు వేసుకుంటే ఆ తీవ్రత మన మీద పడదు, మన పని ఆపుకోకుండా వెళ్ళిపోవచ్చు, వర్షాన్ని ఆపక్కర్లేదు. అలాగే రామకృష్ణ పరమహంసని ఇదే అడిగారు. ఎవడి కర్మ ఎలా, ఎవడి రాత ఎలా ఉంటే అలా జరిగినప్పుడు, స్వామి మీ పాత్ర ఏమిటి, గురువుల పాత్ర ఏమిటి, మీరు ఏం చేయగలరు, మీరేం ఆపలేరు కదా, వాడి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది, మీరేం చేస్తారు, గురువు పాత్ర ఏముంటుంది, ఓ మెంటర్ కానీ ఒక గురువు కానీ ఏం అవసరం ఉంటుంది అంటే, రామకృష్ణ పరమహంస చాలా చక్కగా నవ్వుతూ ఏం చెప్పారంటే, గురువు పాత్ర ఏమిటి అంటే, నీకు ఆపరేషన్ జరిగింది, ఆపరేషన్ ఎవరికైనా జరుగుతున్నప్పుడు ఎనస్థీషియా ఇస్తారు, మత్తుమంది ఇస్తారు, మత్తుమంది ఇచ్చి ఆపరేషన్ చేస్తారు. అంటే ఆపరేషన్ ఆగదు, నీకు పెయిన్ తెలియదు. ఈ ఎనస్థీషియాయే గురువు, ఈ మత్తే గురువు, గురువే మత్తు, నీకు పెయిన్ తెలియదు. అందుకనే గురువు లేకుండా ఏ పని, గుడ్డి విద్య అంటారు, గురువు లేని విద్య. ఒక మెంటర్ కానీ ఒక గురువు కానీ లేకపోతే అది ఎందుకు, ఏం తెలుసు నీకు, ఒక ఎవరన్నా చెప్పేవాళ్ళు లేకపోతే నీకేం తెలుస్తుంది. కబీర్ని అడుగుతారు, నీకు గురువు గొప్పవాడా గోవిందుడు గొప్పవాడా అని. కబీర్ ఏమంటాడంటే, నాకు గురువే గొప్పవాడు అంటాడు. ఎందుకంటే వీడు గోవిందుడు అని నాకు చెప్పేది ఎవరు, గురువే చెప్తాడు కదా. వీడు గోవిందుడు అని చెప్పేవాడు గురువు. కాబట్టి వాడు తెలియాలి అంటే వీడు అవసరం ఉంది. కాబట్టి నాకు దైవం కంటే గొప్పవాడు గురువే. అందుకనే తల్లి, తండ్రి, గురువు, దైవము అని చెప్తారు మనకి ధర్మంలో కూడా. సో ఫస్ట్ పార్ట్ తల్లి, తండ్రి, తర్వాత గురువు, తర్వాతే దైవం. కాబట్టి ఆ గురువుల పాత్ర, ఒక మెంటర్, ఒక గురువు, నీకు ఎవరో వాళ్ళు లేకపోతే అది ఒక 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 ఆర్డర్లో నీ జీవితం నడవదు. కాబట్టి గురువు ఉండాలి, ఉంటే ఇదే వేరు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. గురుగారితో మాట్లాడండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాను గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 29/1981. 29? అవును గురుగారు. 29/1981. 1981. అవును గురుగారు. ఏం చేస్తున్నారండి? గురుగారు, నాకు మొన్న పెళ్లికి వెళ్తే యాక్సిడెంట్ అయిన ఉండే, స్పైనల్ కార్డ్ ఇరిగింది గురుగారు. ఆదివారము మీరు పుట్టింది. ఏం చదువుకున్నారండి? నేను 10th వరకు చదువుతున్నాను గురుగారు. ఏం చేస్తారు మీరు? నేను ఆటో నడుపుతుంటే ఇప్పుడు మొన్న యాక్సిడెంట్ అయిన ఉండే. ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి, ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రము. యాక్సిడెంట్ అయిందా?
అవును గురుగారు. ఎప్పుడది? డిసెంబర్ 2023 ఫిబ్రవరి 16 తారీఖు నాడు. సంవత్సరంన్నర అయిందండి కరెక్ట్ గా. అవును గురుగారు. సంవత్సరంన్నర ఇప్పటికి కరెక్ట్ గా ఇవాళకి. ఏమైంది యాక్సిడెంట్? అంటే పెళ్లికి వెళ్తుంటే కారు యాక్సిడెంట్ అయింది. ఎలా ఉంది ఏంటి? కొంచెం ఫిజియోథెరపీ చేపిస్తున్నాము. రైట్ సైడ్ కాలే ఇంకా కొద్దిగా రావాలి గురుగారు. అంటే ఇప్పుడు మీకు అనుకూలంగా లేవు. అవును గురుగారు. మీరు ఇప్పుడు కదలలేకున్నారు, అదే డ్రైవ్ చేయలేకపోతున్నారు. అవును గురుగారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంటికి ఎలాగ ఆదాయం? ఇంటికి ఏం లేదు గురుగారు, ఇక అలాగే. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి గురుగారు. మరి మీకు ఎలాగ ఆదాయం? ఆదాయం అంటే ఇక వాళ్ళే పడగొట్టినలే జర చూస్తున్నారు. వాళ్ళే చూస్తున్నారా? యాక్సిడెంట్ చేస్తున్నాడు. మీకు పిల్లలు? గురుగారు ఒక బాబు ఒక పాప. వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకుంటారు గురుగారు. ఏం చదువుతున్నారు? ఒకరు 2nd ఇయర్, ఒకరు 8th క్లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ నెంబరు నేను తీసుకుంటాను మా వాళ్ళ దగ్గర నుంచి. రుద్రాక్ష, మీరు హైదరాబాద్ లోకల్ అంటున్నారు, ఎవరినైనా పంపించండి. మంచి రుద్రాక్ష ఇస్తాను, మంచి రుద్రాక్ష ఇస్తాను. మీరు ఏం పే చేయక్కర్లేదు. మీ పిల్లల వివరాలు కూడా పంపించండి, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏం అవసరం. రుద్రాక్ష అయితే నేను ముందు అర్జెంటుగా రుద్రాక్ష అయితే మీకు పంపిస్తాను. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. అది వేసుకోండి, అన్నీ బాగుంటాయి. శుభం. ఎస్ గురుగారు, ఈ మధ్య కరంగలి మాల గురించి చాలా వింటూ ఉన్నాం. ఎక్కడ సెలబ్రిటీలైనా నార్మల్గా చాలా మంది వేసుకుంటున్నారు. అసలు అది ఎలా తయారవుతుంది, దాని ఉపయోగం ఏంటి, మంచిదని ఎలా గుర్తించాలి? చాలా ప్రశ్నలు కానీ సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడు ఈ కరంగలి మాల కరెక్టే. మనం ఎక్కడ చూసినా యూట్యూబ్ అంతా కూడా ఎవరు చూసినా అవే, రీల్స్ ఏది చూసినా అవే చూస్తున్నారు, ఇంకేం ఉండట్లా. సెలబ్రిటీలు అందరూ వేసుకుంటున్నారు, అందరూ మారిపోతున్నారు. అది మంచిదే, ఒక దైవికమైన సంపద, మంచిదే. ఈ కరుంగలి అనేది, కరుంగలి అంటే తమిళ పదం. పాతాళ శంభు మురుగన్ అని మనకి తమిళనాడులో ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైనటువంటిది కరుంగలి. కరుంగలి అనేది తమిళ పదం. దాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తే బ్లాక్ ఎబోనీ అంటారు. తెలుగులో మనం తీసుకుంటే నల్ల తుమ్మ. దీన్ని చాలా మంది తెలియకుండా వాళ్ళ నోటుకు వచ్చినట్టు చెప్తున్నారు, చాలా దురదృష్టం. అది జమ్మి చెట్టు అంటారు, సెమీ వృక్షం. 150 సంవత్సరాలు అది పెరుగుతుంది, మధ్యలో అది పడిపోద్ది, ఒక 50 సంవత్సరాలు పక్కన పడి ఉంటుంది. 100 ఏళ్ళు అయిన తర్వాత మధ్యలోంచి ఒకటి తీస్తారు. సృష్టికి విరుద్ధం, ఇలాగ ఎక్కడ జరగదు. లేని మాటలు పెద్ద ఎగ్జాగ్రేషన్ చేసి వాళ్ళు మనల్ని ఆకట్టుకోవడానికి చెప్తుంటారు. ఇలాంటివన్నీ వినకండి, ఇదేది జరగదు, అలా ఉండదు. ఇది బ్లాక్ ఎబోని, నల్ల తుమ్మ. ఇంట్లో పెద్దవాళ్ళకి దీని గొప్పతనం తెలుసు. దిష్టి దోషాల కోసం వాడతారు. అది బరువుగా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే దాన్ని ఆ ఫార్మాట్లో మార్చగలగాలి, అది పూసగా మార్చాలి. అది తెలియక ఏం చేస్తున్నారంటే ఏది పడితే అది కరంగలి అని చెప్పి రంగు వేయడం, నల్లగా ఉన్న ప్రతిదీ కరంగలి అనడం, ఏది ఎలా పడితే అలా మార్కెట్లోకి వస్తుంది. వాటి గురించి వాటికి అవగాహన లేక. సో అది వేసుకోవడం ఒక పద్ధతిలో వేసుకోవాలి, అది గుర్తించడం ఇంకో పద్ధతిలో సరైనది సరైన పద్ధతిలో వేసుకుంటే ఎప్పుడూ బాగుంటుంది. అది దీన్ని ఎలా గుర్తించాలి అంటే, ఇప్పుడు అందుకని ఈ సంస్థ, ఇప్పుడు ఈ సంస్థ ఉంది, ఒక ఆధ్యాత్మిక సంస్థ, 33 సంవత్సరాల నుంచి సంస్థ ఉంది. చిన్న పొరపాటు కూడా చేయకుండా ఈ కరుంగలి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకోకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సంస్థే తయారు చేసి భారతదేశ వ్యాప్తంగా మీరు ఎక్కడి నుంచి ఈ సంస్థ దగ్గరికి వెళితే ఆ కరుంగలి మాలతో పాటు ఏ వుడ్లోంచి అయితే, ఏ చెక్కలోంచి అది కట్ చేశారో పూసలు, ఆ హోల్స్గా ఉన్న ఆ పీస్ కూడా, చిన్న వుడ్ పీస్ కూడా మీకు రిటర్న్ ఇస్తారు దాంతో మాలతో పాటు. ఎందుకు అంటే ఇది మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చూపిస్తే, దానికి ఏ సర్టిఫికేట్ అప్పుడు ఇవ్వక్కర్లా. ఇంట్లో పెద్దవాళ్ళకి చూపిస్తే ఇది బ్లాక్ ఎబోనియా కాదో పెద్దవాళ్ళు చెప్తారు, మీరు ఎవరిని అడగక్కర్లా. ఈ ఒరిజినల్ని తీసుకెళ్ళి ఇది పూజలో పెట్టుకోండి. అంటే ఈ నెగిటివ్ ఫోర్సెస్ రానప్పుడు అది మీరు పూజా మందిరంలో పెడితే మీ ఇంటి అంతటికీ నెగిటివ్ ఫోర్సెస్ రావు. ఈ మాల ఏదైతే మేము పంపిస్తున్నామో ఇది బెడలో వేసుకోండి, మీకు బాగుంటుంది. సో మీరు ఎక్కడున్నా ఇది మొత్తం అన్ని చోట్ల ఈ సంస్థ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. లేదా మీరు భారతదేశంలో ఏ మూల నుంచైనా మీరు వీళ్ళకి ఆర్డర్ చేస్తే ఈ ఒరిజినల్ పంపిస్తారు ప్రత్యేకమైన బాక్స్లో. ఎవరు ఓపెన్ చేయడానికి వీలైన బాక్స్లో ఒరిజినల్ మీ దగ్గరికి పంపిస్తారు విత్ ఈ వుడ్ పీస్తో. మీరు కొరియర్ చేస్తారు, కొరియర్ ఛార్జెస్ మీరు అదనంగా పే చేయాలి, అంతే. ఈ సంస్థ తయారు చేసి ఎవరి మీద ఏమో ఎక్కడి నుంచి అని తీసుకుంటే వాళ్ళు ఏమి ఇస్తారు. కాబట్టి ఆ భయం. తర్వాత ముఖ్యం వేసుకోవాల్సింది, చాలా ముఖ్యమైనది పాటించాల్సింది ఏంటంటే, ఈ కరుంగలి ఎలా వస్తే అలా వేసేసుకుంటారు, అలా వేసుకోకూడదు. ఈ కరుంగలియే కాదు, దీనికి నియమాలు ఏమీ లేదు, ఎవరన్నా వేసుకోవచ్చు. ఆడ మగ చిన్న పెద్ద ఎవరన్నా వేసుకోవచ్చు.
కంటిన్యూగా ఎప్పుడన్నా వేసుకోవచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. తెలియక రకరకాలుగా ఈ యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు, వాళ్ళు నోటుకు వచ్చింది చెప్తున్నారు, భయపెడుతున్నారు. ఇప్పుడు ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారము. మీరు నమ్మి ధరించండి, దానికి ఏమీ అవసరం లేదు. ఇవన్నీ అత్తినకూడదు ఇత్తిన అలా ఏం ఉండదు, అబద్ధాలు చెప్పకూడదు రకరకాలు చెప్తున్నారు, అలా ఏం ఉండదు. అతి సర్వర్త వర్జిత, అతి సర్వర్త వర్జేత్, మీరు ఏది అతి చేయకండి. అది కాబట్టి ధరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అలా ఎలా ధరించాలంటే దాంట్లో యథాతథంగా వేసేసుకుంటున్నారు, అలా వేసుకోకూడదు. ఏ హారానికైనా ఏ మాలకైనా మేరువు ముఖ్యము. మేరువు అంటే కింద పెద్దగా ఉంటుంది ఒకటి, మనం జపం చేసినప్పుడు కూడా కింద మేరు ఉంటుంది, అది తిప్పి జపం చేస్తాం. అలాగే వేసుకునేటప్పుడు కింద దాన్నే గురు పూస, కొనికి పూస, క్లాస్ లీడరు, హెడ్, లాకెట్టు, ఇలా రకరకాలుగా అంటాం. అంటే మేరు పర్వతం పెద్దది అని అర్థం. అదే గురుపూస, అది ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ ఒక గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా పెట్టమంటారు. ఈ కరుంగలి మాలలో మీ జాతకానికి సరిపడే రుద్రాక్ష కానీ సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ కానీ మేరువుగా ధరించండి. రుద్రాక్ష వేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. మీ జాతకానికి కానీ మీకు అవసరానికి కానీ ఇలా వేసుకోండి. అంతేగాని ఎలా పడితే మళ్ళీ వేసుకునేటప్పుడు బొడ్డు దాటకుండా వేసుకోండి, నాభి దాటకూడదు. ఇది మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో వేసేసుకోండి. ఇది కరుంగలి. నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం. హలో హలో, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులకి కృష్ణ జయంతి శుభాకాంక్షలు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్స్ అండి. అది పాప గురించి తెలుసుకోవాలి, అమ్మ డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ లైఫ్ గురించి. 1995 అండి. 1995 డిసెంబర్ 1. డిసెంబర్ 1. అవునండి. అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవునండి, తెలుసండి. ఎంతమంది పిల్లలు మీకు? పాప ఒకటేనండి. ఇది నవమి, దశమి గడియలు వచ్చాయి అప్పటికి, శుక్లపక్షము. ఇది మీనరాశి. అమ్మాయి ఏం చేస్తోందమ్మా ఇప్పుడు? ఎక్కడుంది అమ్మాయి? అమ్మాయి ఇక్కడే ఉందండి. ఎంఎస్ చేసి వచ్చేసిందండి. 3 months అవుతుంది. బయటికి వెళ్ళి వచ్చేసింది అమ్మాయి. అమ్మాయి విదేశాలకు వెళ్ళి 3 months అవుతుంది. మళ్ళీ అవకాశాలు ఉన్నాయమ్మా, మళ్ళీ అబ్రాడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకేనండి. అది తన మ్యారేజ్ లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి. ఎప్పుడైందమ్మా మ్యారేజ్? 3 months అవుతుందండి. అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? హైదరాబాద్ లోనా? హైదరాబాద్ లో ఇక్కడే జాబ్ చేస్తానండి. అంటే పెళ్ళైన తర్వాత చిన్న చిన్నవి లేకుండా ఎవరు ఉండరు, అవి పెద్దవి కాకుండా చూసుకోవాలి. పూర్వం అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇంట్లో పెద్దవాళ్లే కౌన్సిలింగ్ చేసేవారు. అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే చిన్నపిల్లరా ఏమీ తెలియదు, అమ్మగారింటి దగ్గర నుంచి డైరెక్ట్గా మన ఇంటికి వచ్చింది, 4 రోజులు పోతే అలవాటు అవుతుందిలే అని అబ్బాయికి చెప్పేవారు. అబ్బాయి ఏదైనా తప్పు చేసిందని అమ్మాయి అనుకుంటే, ఏం లేదమ్మా వాడు బయట పని చేసి తిరిగి వస్తాడు ఇంటికి, చిరాగ్గా ఉంటాడు, వాడి కోపం ఏముందిలే తాటాక మంట లాంటిది, కాసేపు ఆగితే ఆడే నార్మల్ అవుతారు, మేము ఉన్నాం కదా నీకెందుకు, 4 రోజులు అయితే అన్నీ బాగుంటాయి. ఈ వ్యవస్థ లేదు ఇవాళందరూ ప్రైవసీ కోసం విడివిడిగా ఉండడం. అది ఏదైనా చిన్నది జరిగితే ఆజ్యం పోసేవాళ్ళే తప్ప చల్లార్చేవాళ్ళు లేరు. సో అవి పెద్దవి అవుతుంటాయి, పెద్దవి అవ్వకుండా చూసుకోండి. అందులోని ఇంకొకటి ఏమిటంటే రాకుండా ఉండవు. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి అనే ఒక తంతు చేస్తూ ఇవాళ మీకు పెళ్లి చేశారు సార్, రేపటి నుంచి మీరు ఒకటే అంటే ఒకటే, అక్కడి నుంచి ఇద్దరు ఒక రకంగా ఆలోచిస్తారనుకుంటే పొరపాటు. వేరు సాంప్రదాయ వేరు వ్యవస్థల నుంచి వేరు కుటుంబాల నుంచి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. సో ముందు అది ప్రేమ కావచ్చు, ఆకర్షణ కావచ్చు, అది కొన్ని రోజుల, కొన్ని నెలల, కొన్ని సంవత్సరాల కామ్గా ఉంటారు. నిదానంగా ఏమవుతుంది అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియడం మొదలవుతుంది. తెలియడం మొదలైన తర్వాత ఇగో నువ్వు ఇదనుకోలేదు, అసలు నువ్వు అదనుకోలేదు, ఈ చిన్నవి తెలియకుండా ఇప్పుడు డెవలప్ అవుతాయి. కొంతకాలం అయ్యేసరికి ఒకళ్ళ గురించి ఒకళ్ళు పూర్తిగా తెలుసుకుంటారు, అంటే వైట్ పేపర్ అయిపోతుంది. అప్పుడు ఇద్దరు వేరు క్యారెక్టర్స్ కాదు, ఇద్దరు ఒకళ్ళే. ఎవరికి కష్టం వచ్చినా ఇద్దరూ బాధపడతారు, ఎవరికి సంతోషం వచ్చినా ఇద్దరూ ఆనందపడతారు. ఆ స్థితికి వెళ్ళాలి, టైం పడుతుంది. అప్పుడు దాకా పెద్దవి కాకుండా చూడండి. అమ్మ ఒక గౌరీశంకర్ రుద్రాక్ష, శివపార్వతులు కలిసిన జంట రుద్రాక్ష, ఇది అన్యోన్య దాంపత్యానికి, సంతానానికి. మెడికల్గా 1% అవకాశం ఉన్న 100% సంతానానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు 2 గోత్రనామాలతో అభిషేకించి ఎక్కడ దేవతార్చన అంటే దేవుడి ఫోటోలు ఎక్కడ ఉంటాయో, దేవుడి మందిరం ఎక్కడ ఉంటుందో అందులో చిన్న వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని అందులో ఉంచండి. అమ్మాయి వేసుకోవడానికి ఒక త్రయోదశముఖి రుద్రాక్ష, అది ఇంద్ర రుద్రాక్ష, 13 ముఖాలు, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం,
జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. మెడలో ఇది వేయండి, స్తోత్రాల్లో వేస్తే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేయండి. ఇది పూజలో పెట్టండి గౌరీ శంకర్. ఆ అద్భుతం ఏమిటో మీరు చూస్తారు. అలాగే మీ వైపు నుంచి పెద్దవాళ్ళుగా ఇందాక అనుకున్నాగా అది చేయాలి. అన్ని బాగుంటాయమ్మా. శుభం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివ. ఈ వారం నేను తిరుపతి క్యాంప్ వెళ్తున్నాను. ఓకే. అక్కడ కొన్ని గంటలు 2 గంటలు మాత్రమే నేను ఉంటాను. ఈ 2 గంటలు మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది. మీరు ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేస్తే నాకు తేలిక అవుతుంది, మీకు ఈజీ అవుతుంది. నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం. మీరు సమయం ఇస్తే మీ జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయగలుగుతాను అన్న నమ్మకం నాకుంది. గురువారం నేను అక్కడ ఉంటాను. మిగిలిన అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి కూడా ఇక్కడ ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్స్ ఉండవు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. ఇది వాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్కారం. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీ భవ. ఏంటి తాతయ్య, అన్నదాతలందరూ అన్నదాత సుఖీభవ అంటున్నారు? మా రైతులందరికీ పంటే ప్రాణం, పెట్టుబడి ఊపిరమ్మా. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా మొదటి విడతగా 7,000 రూపాయలు మా రైతుల ఖాతాల్లో జమ చేశారమ్మా. అదే మెసేజ్ మా రైతులందరికీ వచ్చింది, నాకు వచ్చింది. అందుకే అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతన్నకు ఏడాదికి 20,000 రూపాయల మద్దతు అందిస్తుంది కూటమి ప్రభుత్వం. తొలి విడతగా